వార్త చూస్తున్నాం మనం. సో ఇది నిజంగా స్టన్నింగే. వాస్తవానికి కవిత ప్రయత్నం చేస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టుగా మనం ఎక్కడో విన్నాం. సో మొత్తంగా కవిత కాంగ్రెస్ పోవాలనే ప్రయత్నం నిజంగానే చేసిందా? నిజంగా కాంగ్రెస్ తీసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్లో ఈ కలహాలకి కారణం కాంగ్రెస్ అని చెప్పేసి మెసేజ్ పోతున్న నేపథ్యంలో కవితను కాంగ్రెస్లోకి తీసుకుంటారా? సో చూద్దాం ఒకసారి. కాంగ్రెస్తో రాయబారం హస్తంగూడికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు, సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి ఇచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబం కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం. కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు. సో ఇదే సందర్భంగా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇక వాస్తవానికి మొన్నటిదాకా అరే కేసీఆర్ దించేసినాం, కాంగ్రెస్ ఎందుకు ఇట్లా చేస్తుంది, అన్ని స్టార్ట్ చేసి వదిలేస్తుంది, అన్ని హామీలు ఇచ్చిండి ఏం నడుస్తలేవు అనే కొంత డైలమాల పడుతున్న టైంలో ఈ వ్యతిరేక ఓటు బ్యాంక్ మూట కట్టుకోవడానికి బీఆర్ఎస్ కాస్తంత దూకుడే పోయినట్టు అనిపించింది. తర్వాత వాళ్ళు మళ్ళీ కుమ్ములాటలు మొదలైనాయి. ఇటు బీఆర్ఎస్ ఏమో కుక్కలు చెప్పిన విస్తరవుతుంది, బీజేపీలో ఏమో రాష్ట్ర అధ్యక్షులను జిల్లా అధ్యక్షుల కాడికెళ్ళి సమన్వయ లోపం, రకరకాల సమస్యలు, ప్రభుత్వంతో ఎవరైనా రాష్ట్ర అధ్యక్షులు వస్తేనే మేము కొట్లాడతాం వైఫల్యాల మీద అన్నట్టుగా బీజేపీ తయారైపోయింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అనే ఏముందనే కాడికి పరిస్థితులు అయితే పోతున్నాయి మొత్తానికి. సో మెల్లమెల్లగా సిచ్యువేషన్స్ అట్లనే మారుతున్నాయి రాష్ట్రంలో. ఇక ఇప్పుడు అటుది ఏ దిక్కు చూసినా ఇటు చూడు ఎటు చూసినా గదే ఉంది దుకాణం, ఇక గిదే నయం ఉంది అన్నట్టుగా తయారవుతుంది. ఇక అందుకే ఎమ్మెల్యేలు కూడా మెల్లమెల్లగా మళ్ళీ కారు దిగి, ఎందుకంటే భవిష్యత్తు కనబడతలేదు వాళ్ళకి. వాళ్ళు అన్న కేటీఆర్, కవిత, హరీష్ రావు పంచుకోగా మా పరిస్థితి ఏందో, అసలు భవిష్యత్తు ఏందో అని ఆలోచనలు పడ్డారట ఎమ్మెల్యేలు. సో కాంగ్రెస్లో జాయిన్ కావడానికి ఆఖరి కవితనే కాంగ్రెస్లో జాయిన్ కావడానికి సిద్ధమవుతుంది, అట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది అన్నప్పుడు ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. అండ్ మొన్నటి వరకు ఒక అనుమానాలు ఉండే, ఉప ఎన్నికలు వస్తాయేమో, పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది కదా, దాని మీద కేటీఆర్ గట్టిగా కొట్లాడుతుంది కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తారేమో, మళ్ళీ ఎన్నికలు వస్తలేమో, ఈ తలకాయ నొప్పి ఎందుకని కొంతవరకు ఎమ్మెల్యేలు ఆగిన మాట వాస్తవమే. అయితే కాంగ్రెస్ కూడా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కేసీఆర్కి భిన్నంగా ఆయన చేసినట్టే మనం కూడా ఒకటేసారి గొర్రెల మందం తోలుకున్నట్టు అందరిని తోలుకుంటే ప్రజలకి రాంగ్ సంకేతాలు పోతాయి అని చెప్పేసి కూడా ఆగిన మాట వాస్తవమే. అయితే క్లియర్గా చెప్పిండు, ఇగో గిదే అసెంబ్లీ నడుస్తుంది, గిదే రూల్ బుక్ ఉంది, గిదే బుక్ ఉంది, గిదే రాజ్యాంగం ఉంది, గిదే కథ ఉంది, అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లా వస్తాయి అధ్యక్ష అని ఒక రకంగా డైరెక్ట్ ఒక్క మాటలో తేల్చి పడేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఉప ఎన్నికలు అనేది శుద్ధ తప్పు, ఇక ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కుతా అని కేటీఆర్ అన్నాడు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఈయన పండబెట్టి తొక్కితే ఈయన ఏమవుతాడో, ఇట్లా నోరు జారి మాట్లాడడం అయితే ఖచ్చితంగా ప్రజలలో ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది. కేటీఆర్ వీళ్ళ మీద సానుభూతి వస్తలే జనాలకి, అరే వీళ్ళకి ఇంకా బలుపు తగ్గలేదు, ఇంకా దాని ఏమంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే కావరం తగ్గలేదు అన్నట్టుగా చాలామంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే నువ్వు 10 మంది ఎమ్మెల్యేలకి గిట్లయితే నువ్వు 80 మంది ఎమ్మెల్యేలతో గెలిచినప్పుడు కూడా నువ్వు కాంగ్రెస్లని మిగతా పార్టీలని అంగట్లో సరుకు లెక్క ఉన్నావు కదా, మరి అప్పుడు ఏ పార్టీ ఫిరాయింపుల చట్టం లేదు, అప్పుడు ఎవరిని పండబెడి తొక్కాలి? నీ చుట్టూన్న మాజీ మంత్రులను అప్పుడు మంత్రులుగా ఇచ్చినావు కదా, నీ వేరే పార్టీలకి వెళ్ళి జాయిన్ చేసుకోండి, వాళ్ళని ఎందుకు పండబెడి తొక్కుతలేవు, మరి నువ్వు వీళ్ళెందుకు పండబెడి తొక్కుతా అంటున్నావు? సో కొంత భాష ప్రధానం. అయితే ఈ సందర్భంలో సో ఎటు చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఎమర్జ్ అవుతున్నట్టయితే కొంత కనబడుతుంది. కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేలు పావులు. కవిత పాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన. వారిలో అత్యధికులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. లేఖలు లీకుల కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే. అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు. సో గతంలో తనకు పట్టున్న సింగరేణిపై దృష్టి, సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు, కార్మికులతో భేటీ, కోఆర్డినేటర్లని నియామకం. సో సింగరేణిలో కూడా ఆమె కొంత పట్టుందని సింగరేణి జాగృతి కూడా ఏర్పాటు చేసిందట. సో మరి రాష్ట్ర వ్యాప్తంగా అంత తిరుగుతుంది, బాగానే ఆలోచిస్తుంది కవితక్క. చూద్దాం. సో కేసీఆర్ లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఆయన తనయ కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా? ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లేఖలు లీకుల ద్వారా బీఆర్ఎస్లో కలకలం నెలకొంటున్న సమయంలో ఓ మధ్యవర్తి ద్వారా అవి కాంగ్రెస్ అధిష్టాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్లు వివరించాయి. సో పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్లు ఆ వర్గాలు వివరించాయి. ఇదే అదునుగా. సో ఇదే సమయంగా
ఇదే సందు చూసుకొని ఎమ్మెల్యేలు కారు పార్టీని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కినట్టుగా కనబడుతుందట. బీఆర్ఎస్లో తాజా పరిణామాలను గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు చేయి అందుకునేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కవిత లేక ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారము విఫలమైంది. సొంతంగా అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వర కమిషన్ కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఇద్దరు హాజరు కానున్నారు కూడా. ఇక ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేసీఆర్ కూడా పోయిన సంగతి తెలిసిందే. సో 13 పేజీలు లేదా? సో మొత్తంగా కవితనైతే కాంగ్రెస్ తోటి రాయబారం నడిపినట్టు అయితే మనం వార్త వస్తున్నాం. మొత్తంగా మరి కవిత కాంగ్రెస్ తోటి రాయబారం నడిపేది నిజమే అనుకుంటున్నారా? సో బీఆర్ఎస్ బీజేపీ డిస్టర్బ్ అవుతున్న సమయంలో కాంగ్రెసే ఆల్టర్నేట్గా జనాలు కనబడే అవకాశం ఉందా? మరి ఈ 2-3 ఏళ్లలో ఏం జరగబోతోంది? కవిత కొత్త పార్టీపై మీ అభిప్రాయాలు ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి.